హాయ్ నాన్న, చంటి స్వీటీ. అదే చివరిలో వీడియో కట్ అయిపోయినట్టుందమ్మా. అది అదే పీతల కూర రెసిపీ చెప్తున్నాను కదా, చివరిలో ఏంటంటే కట్ అయ్యింది. మామూలుగా అది మునిగే వరకు వాటర్ పోసుకున్న తర్వాత మనం లైట్గా, మరీ హై కాదు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట. కొంచెం ఉడకాలి కదా, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అంటే ఫిష్ అయితే హైలో పెట్టేయాలని చెప్పాను కదా. ఫిష్ అయితే కొంచెం మెత్తగా ఉంటుంది కాబట్టి ఉడికిపోతుంది, కానీ పీతలు అలా కాదు, కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, పెట్టుకుని చేసుకోవాలి. యాక్చువల్గా పీతలు ఎంత మంచిదంటే ఈ కీళ్ళ నొప్పులు, ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి కదా ఇప్పుడు చాలామందికి. ఆ మోకాళ్ళ నొప్పులు ఇలాంటి వాళ్ళందరూ పీతలు కనీసం వీక్లీ వన్స్ కాకపోయినా 15 డేస్కి వన్స్, 1 మంత్లీ వన్స్ తిన్నా కూడా చాలా మంచిదన్నమాట. ఆ కాళ్ళ నొప్పులు అవి లేకుండా ఉంటాయి. అది కాల్షియం ఉండటం వల్ల వీటికి ఎముకలకి చాలా బలాన్ని ఇస్తుంది అన్నమాట. అందుకని ఎవరైనా కూడా ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నా, కీళ్ళ నొప్పులతో బాధపడుతున్నా కూడా వాళ్ళు పీతల కూర సజెస్ట్ చేస్తానండి నేను. ఎప్పుడైనా తినండి, ఇష్టమైతే మీకు ఎప్పుడైనా తినొచ్చు, చాలా మంచిదండి. జలుబు చేసినప్పుడైతే కంపల్సరీ మీరు తీసుకోండి. మీరు ఈవినింగ్కి ఫ్రెష్ అయిపోతారండి, రిఫ్రెష్ అయిపోతారు, అంత బాగా పనిచేస్తుంది అనమాట పీతల కూర. అదండి చంటి, అదేనమ్మా, ఆ మధ్యలో కట్ అయిపోయింది. అది పీతల కూర చాలా మంచిది. మీరు కంపల్సరీ మంత్లీ వన్స్ అయినా మీరు నువ్వు చెల్లి తింటూ ఉండండి. అందరూ కూడా తినొచ్చు, పిల్లలందరూ కూడా. మా పాపాళ్ళలాగా ఎవరికైనా వీడియో మా పాపాళ్ళకి ఉపయోగపడినట్లుగా ఎవరికైనా నచ్చితే వాళ్ళు కూడా చూసి, ఇదే రెసిపీ అండి అంటే నేను చేస్తూ మీకు చూపించట్లేదు, చేస్తూ చూపిస్తే మా పాప వాళ్ళు ఇలా చెప్తేనే వాళ్ళకి బాగా నచ్చుతుందన్నమాట. ఇలా చెప్తే ఈజీగా ఉంటుంది మేము చేసుకునేటప్పుడు అంటున్నారు వాళ్ళు. మా చిన్న పాప అయితే బుక్ కూడా రాయమంటుంది. కుకింగ్ బుక్ రాయమ్మా, నువ్వు వంటలు ఎలా చేయాలో రాయి, అది ప్రింట్ చేయిద్దాం బుక్ అని కూడా అంటుంది తను. వాళ్ళకేమో ఇలా చెప్తేనే వాళ్ళకి ఎక్కువ తెలుస్తుందండి. చంటి, నువ్వు వంట చేసుకుంటూ నన్ను అడుగుతావు కదా, ఇలా రెడీ చేసుకున్నానమ్మా చెప్పమ్మా అని. ఇదే నాన్న, ఇదే రెసిపీ. ఇది కంపల్సరీ ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. మనం పూరి వెళ్ళినప్పుడు అక్కడ మనం ఒక రెస్టారెంట్లో పీతల కూర తెప్పించుకున్నాం కదా, డాడీకి అయితే అసలు నచ్చలేదు. డాడీ అయితే అమ్మ చేసిందే బాగుంటుంది, ఇదంత బాగాలేదు అని అన్నారు కదా. చాలా పెద్ద పెద్ద పీతలు వండారు, కానీ అక్కడ కూడా పూరిలో కూడా సముద్రం ఉండటం వల్ల చాలా పెద్ద పెద్ద పీతలు వండారు, కానీ అంత టేస్ట్ లేదు. ఇంకా రెస్టారెంట్స్ కదా, వాళ్ళు చాలా పెద్ద ఎత్తున చేస్తారు కదా, అంత టేస్ట్గా లేదు. కాకపోతే మనం ఇంట్లో మన వరకే చేసుకుంటాం కాబట్టి మనం ఒక 2 kgs అలాగా తక్కువ క్వాంటిటీలో చేసుకుంటాం కాబట్టి బాగా కుదురుతుంది. మీకైతే మీరు మరి ఇంకా అంత ఎక్కువ చేసుకోరు కదా. మీరందరూ వచ్చినప్పుడే మనం చేసుకుంటాము. అది ఈ రెసిపీతో చేసుకుంటే చాలా బాగుంటుంది నాన్న. కంపల్సరీ ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కంపల్సరీ చేసుకోండి. ఎవరైనా కూడా వాళ్ళు మార్కెట్లో చేసి ఇచ్చేస్తారండి, అదేం పెద్ద కష్టమేం కాదు. వాళ్ళు నీట్గా చేసి ఇచ్చేస్తారు, మనం ఇంటికి తీసుకొచ్చి క్లీన్ చేసుకుంటే చాలండి. చాలా చాలా బాగుంటుంది. మావయ్య వాళ్ళ మ్యారేజ్ అయిన కొత్తలో వచ్చినప్పుడు కూడా మావయ్య వాళ్ళ బామ్మరిది నాని బాబాయ్ వచ్చారు కదా, ఇక్కడ స్టీల్ ప్లాంట్లో ప్రాజెక్ట్ వర్క్ ఉందని. ఆ రోజు వండితే తనైతే అసలు నేను ఎప్పుడూ తినలేదు వదిన, ఇప్పటివరకు పీతల కూర నేను ఎప్పుడూ తినలేదు, చాలా బాగుందని తను అలా కారం ఎక్కువ వేసుకోవాలి కదా, దాంట్లో కారం ఎక్కువ వేయాలండి. కారం ఎక్కువ వేస్తేనే పీతల కూరకి టేస్ట్ ఉంటుందన్నమాట. నాని బాబాయ్ కూడా చాలా బాగుంది వదిన, నేను ఎప్పుడూ తినలేదు, భలే బాగుంది అన్నాడు తను కూడా. అది చాలా బాగుంటుందండి. కొంచెం కారం ఎక్కువ వేసుకోండి. కొంచెం కారం ఎక్కువైనా కూడా కారం చాలా మంచిదండి. కారం వలన ఏం ప్రాబ్లం ఉండదండి, హెల్త్ ప్రాబ్లం ఉండదు కారం వలన. మీకు ఉప్పు ఎక్కువైతే బీపీ అది వస్తుంది, కానీ కారం వలన హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవండి. కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ క్యూర్ కూడా అవుతాయండి కారం వలన. కాబట్టి కారం కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు, 1 or 2 స్పూన్స్. చాలా బాగుంటుందండి. సాధారణంగా మేము రిలేటివ్స్ వచ్చినప్పుడు ఎక్కువ ఎంజాయ్ చేస్తాము కచ్చండి. రిలేటివ్స్ వచ్చినప్పుడు ఎక్కువ ఎంజాయ్ చేస్తామండి. ఇక్కడ సీ ఫుడ్ దొరుకుతుంది కాబట్టి ఎవరైనా వచ్చినప్పుడు తీసుకొస్తుంటాము. వెరైటీ ఆఫ్ సీ ఫుడ్స్ వండుతుంటాము. మేము కొంచెం తక్కువేలండి, ఎప్పుడో కొంచెం తక్కువగానే చేసుకుంటాము ఎప్పుడో. కానీ
ఎవరైనా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీ ప్రిఫర్ చేస్తామండి సీ ఫుడ్స్. ఎందుకంటే వైజాగ్ బాగుంటుంది కదండి, వైజాగ్లో మనకి బాగా దొరుకుతాయి. ముందు క్వాలిటీ ఆఫ్ సీ ఫుడ్స్ దొరుకుతాయండి. మెయిన్గా మా హస్బెండ్ కూడా చాలా బాగా ఆయన సెలెక్ట్ చేస్తారండి. ఏ ఐటెం అయినానండి, వెజిటబుల్స్ అయినా, ఫ్రూట్స్ అయినా, స్వీట్స్ అయినా, ఏవైనానండి చాలా బాగా మంచి ఐటెం తీసుకొస్తారండి. చాలా బాగా సెలెక్ట్ చేస్తారండి. అందుకని అవి ఆయన సెలెక్షన్ కూడా చాలా బాగుంటుంది. అందుకని బాగా కుదురుతాయండి అయినా కూడా. అదండి, ఎవరికైనా ఈ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ ఒకసారి మీరు వండుకుని చూడండి. వండుకుని చూసి నా కామెంట్ బాక్స్లో సెండ్ చేయండి. ఎందుకంటే నేను వండి చూపించట్లేదు. మా పాప వాళ్ళు ఏంటంటే ఇలా చెప్తే మాకు ఎక్కువ అర్థమవుతుంది, నువ్వు వీడియోలాగానే చెప్పు అంటున్నారు మా పాప వాళ్ళు, మా చిల్డ్రను. అందుకని నేను అలాగే చెప్తున్నానండి. తను రీసెంట్గానే తనకు మ్యారేజ్ అయ్యింది. ఇప్పుడే స్టార్ట్ చేసింది వంటలు. ఇప్పటి వరకు నేనే తన దగ్గర ఉండి నేనే తనకి హెల్ప్ చేశాను. ఇప్పుడు తను ఓన్గా ప్రిపేర్ చేసుకుంటుంది. తను ఎప్పుడైనా ఏదైనా చేసుకుందాం అనుకున్నప్పుడు కంపల్సరీ నాకు ఫోన్ చేస్తుందండి. నేను వీడియోస్ ఉంటాయి కదమ్మా చూసుకో అంటే, వద్దొద్దు నాకు ఆ వీడియోస్ వద్దు, నువ్వే చెప్పు అంటదండి. అందుకని తన కోసం అని మెయిన్గా మా చిన్న పాప కూడా ప్రజెంట్ తన ఎడ్యుకేషన్లో ఉంది. సరే ఇద్దరికీ ఉపయోగపడతాయి, ఎవరికైనా ఉపయోగపడినా కూడా నాకు హ్యాపీ అనండి. ఈ రెసిపీని ఉపయోగించుకుని ఎవరైనా చేసుకోండి, చాలా బాగుంటుంది. మెయిన్గా ఎముకలకు సంబంధించి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కంపల్సరీ ఇది మంత్లీ వన్స్ అయినా ప్రిఫర్ చేయండి. కర్రీ కంపల్సరీ మీకు చాలా హెల్ప్ అవుతుందండి. కాల్షియం ఎక్కువగా ఉండే సీ ఫుడ్ మనకి క్రాబ్సేనండి. ఓకే నాన్న, చంటి స్వీటీ, బాయ్ నాన్న, బాయ్.